ఇకపై నేనే రంగంలోకి దిగుతా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతా, తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానన్న కేసీఆర్. కేసీఆర్ వ్యాఖ్యలు 90% అబద్దాలే, రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారని మంత్రి ఉత్తమ్ ఫైర్. రాబోయే జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర, పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోనియా గాంధీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల్లో ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో అమలు ఏమైందని ప్రశ్న. ఉపా చట్టం కింద గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. హీట్ స్పీచ్ పై చట్టం తీసుకొస్తామన్న సీఎం వ్యాఖ్యలు కపటత్వానికి నిదర్శనం, మతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయ భాషకు కాంగ్రెస్ చరిత్రే సాక్ష్యమన్న రామచంద్రరావు. లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం, 25 మంది ప్రధాన కార్యదర్శుల జాబితా విడుదల. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ తయారు చేయాలని ఆదేశించిన సిపి సజ్జనార్, ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో కేసుతో సంబంధం ఉన్న అందరినీ విచారించాలని నిర్ణయం. మెదక్ జిల్లా దమ్మాయిగూడలో వైన్ షాప్ ఏర్పాటుపై స్థానికుల నిరసన, ఇళ్ల మధ్యలో వైన్స్ కు ఎలా అనుమతిస్తారని ప్రశ్నలు, వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల నుంచి వెలువడుతోన్న వ్యర్థాలతో కలుషితమవుతోన్న గాలి, చలికాలంలో అప్రమత్తంగా ఉండాలంటోన్న వైద్యులు, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచనలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 9వ తరగతి చదువుతోన్న బాలికను వేధించిన యువకులు, ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తామని బెదిరింపులు, యువకులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కు అరుదైన గౌరవం, హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రశంసాపత్రం అందించిన రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్. నిజామాబాద్ లో డబ్బుల కోసం శిశువును విక్రయించిన కన్నతల్లి, 1,20,000కు 9 నెలల మగ శిశువు విక్రయం. విశాఖ జిల్లా నర్సీపట్నంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసిన స్పీకర్ దంపతులు, 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాలు. కాంగ్రెస్ హయాంలో ధ్వంసమైన వ్యవస్థల్ని సరిచేస్తున్నాం, మూతపడిన యూరియా పరిశ్రమలను తెరిపిస్తున్నామన్న మోడీ. ఆర్ఆర్ఎస్ ను రాజకీయ కోణంలో చూడడం పెద్ద పొరపాటు, మాకు దేశం తొలి ప్రాధాన్య, ప్రజలు శ్రేయస్సే ముఖ్యమన్న మోహన్ భగవత్. డిసెంబర్ 26 నుంచి రైల్వేలో కొత్త ధరలు అమలు, 215 కిలోమీటర్లు దాటితే జనరల్ టికెట్ పైసా పెంపు. రామ్జీ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి, 125 రోజుల పని దినాల గ్యారంటీతో కొత్త బిల్లు. కర్ణాటక బగల్కోట్ జిల్లాలోని దివ్యజ్యోతి అందుల పాఠశాలలో దారుణం, దివ్యాంగ విద్యార్థి కళ్లల్లో కారం చల్లి పైప్తో కొట్టి కాలితో తన్నిన టీచర్. జమ్మూ కాశ్మీర్లో బిష్నా రోడ్డుపై డివైడర్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు, 35 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు, విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ దంపతులకు తోషాఖానా కేసులో చెరో 17 ఏళ్లు జైలు శిక్ష, సౌదీ యువరాజ్ ఇచ్చిన బంగారు ఆభరణాల సెట్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసిందని కోర్టు శిక్ష. మరోసారి ఆందోళనకర వ్యాఖ్యలు చేసిన బంగ్లా ప్రభుత్వాధినేత, ఉస్మాన్ హాదీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామన్న యూనస్. దక్షిణాఫ్రికా జోహెనెస్బర్గ్ లోని ఓ టౌన్షిప్ లో కాల్పులు, 10 మంది మృతి, మరో 10 మందికి గాయాలు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా కళ్యాణ్ పడాల, 20 లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేస్, 35 లక్షల ప్రైజ్ మనీ అందుకున్న విజేత. అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్, 191 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం.